win or lose. Let's go UC. Let's go. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వ్లాగ్. మర్చిపడుతుంది అనమాట, మర్చిపడుతున్నాను కానీ అంత ఎక్కువ చల్లగా లేదు, మేనేజ్ చేయొచ్చు. ఒక స్టార్బక్స్ కాఫీ క్యాచ్ చేసి క్యాంపస్కి వచ్చాను అనమాట. కొంచెం డ్రోన్ ఫోటోజెస్ తీసుకొని చిల్ అవుదామని. హోప్ఫుల్లీ యూ లైక్ దిస్. ఫైవ్ 10 minutes గా వీడియోస్ చేస్తున్నాను అనమాట డ్రోన్ లో. చల్లగా లేదన్న కదా, ఇప్పుడు చేతులు ఫ్రీజ్ అయినాయి. కప్పు కింద పెట్టాను, కప్పులో ఉన్న వేడి వేడి కాఫీ కూడా చల్లారిపోయింది. ఎక్కువ దూరం వెళ్ళలేకపోయా, నా డ్రోన్ కి కంట్రోలర్ లేదు, సో ఫోన్ రేడియస్ లోనే పనిచేస్తుంది అనమాట. బట్ యా, చిన్న చిన్న షార్ట్స్ కూడా బాగుంటాయి. ఇఫ్ పాసిబుల్ వేరే షార్ట్స్ కూడా పెడతా. ఇట్స్ బ్యూటిఫుల్. లైక్ ఇలా లైట్ గా పడి ఎక్కువ చల్లలేకపోతే బ్యూటిఫుల్. బట్ కొన్నిసార్లు ఉంటది భయ్యా. కపుల్ ఆఫ్ వీక్స్ బ్యాక్ స్నో స్ట్రామ్ వచ్చింది, లైక్ 3 weeks బ్యాక్ అనుకుంటా. ఆ స్నో స్ట్రామ్ వచ్చింది మాత్రం ఆల్మోస్ట్ 2 weeks మొత్తం షట్ డౌన్. ఫుట్ పాత్స్ లేవు, క్లియర్ చేసినా కూడా అవ్వట్లేదు. కంటిన్యూస్ స్నో. హారబుల్ ఎక్స్పీరియన్స్ అనమాట లిటరలీ అదంతా. బట్ యా, అంటే చూడడానికి బాగుంటది. నువ్వు అక్కడ ఉండి అది ఎక్స్పీరియన్స్ చేస్తేనే తెలుస్తుంది హౌ డీప్ ఈస్ దిస్ షిట్ అని. చీర్స్. పోగా. అండ్ యా, ఎంత చల్లగా ఉందంటే లైక్ ఇది చాలా బెటర్. బట్ స్నో పడుతుంది అని నా పాస్ట్ ఎక్స్పీరియన్స్ నుంచి బుద్ధి తెచ్చుకొని ఎక్కువ రిస్క్ చేయకూడదని ఫుల్ లేయర్స్ వేసుకున్నాను అనమాట. బేసిక్ గా నీకు ఇక్కడ స్నో ఆగాలంటే ఈ మాత్రం లేయర్స్ అన్న వేయాలి. ఈ రెడ్ది కనిపిస్తుంది థర్మల్ లేయర్. దాని మీద టీ షర్ట్ వేసా, మళ్ళీ దాని మీద హుడీ వేసా, హుడీ మీద జాకెట్ వేసా, పఫర్ జాకెట్. ఇన్ని లేయర్స్ వేస్తే గానీ చలి ఆగదు, లైక్ కంప్లీట్ కూడా ఆగదు. ఒక 60-70% చలి కట్ అవుతుంది అనమాట. లోవర్స్ అయితే లోపల ఇన్నర్ వేర్ ఉంటది, దాని మీద థర్మల్, మళ్ళీ థర్మల్ మీద ఈ ప్యాంట్. కొంచెం థిక్ లూజ్ ప్యాంట్ ఉంటే కొంచెం వేడిగా ఉండడానికి యూజ్ అవుతుంది అనమాట. సాక్స్ అంతా థిక్ హై రైస్ సాక్స్ వేసుకోవాలి. అండ్ ఇవి స్నో షూస్ బై ద వే. గ్రిప్ బాగుంటుంది అండ్ ఇవి లోపల ఫ్లీస్ ఉంటుంది. ఇవి వాటర్ రెసిస్టెంట్ అండ్ స్నో రెసిస్టెంట్. కంప్లీట్లీ ప్రూఫ్ కాదు, బట్ యా, దీస్ ఆర్ నైస్. బాగానే ఉంటాయి. మంచి ఒక 1 inch యాడ్ చేస్తుంది నా హైట్ కి. దీస్ ఆర్ బై కాన్వర్స్. ఇప్పుడే కొన్ని డ్రోన్ ఫోటోజెస్ తీసుకున్నా. ఇక్కడ మా ఇంటి దగ్గరలో ఒక చిన్న స్పాట్ ఉంటుంది, గుడ్డి గార్డెన్ లాగా. బ్యూటిఫుల్ వచ్చాయి. నైస్. మొత్తం మంచు. ఓకే, లెట్స్ గో.
ఫుట్బాల్ మ్యాచ్ జరుగుతుంది అనమాట. ఇది మా కాలేజ్ టీమ్ బేర్ కట్స్ అనమాట. TCU టెక్సస్ క్రిస్టియన్ యూనివర్సిటీ అనే టీమ్. టెక్సస్ క్రిస్టియన్ యూనివర్సిటీ వర్సెస్ యూనివర్సిటీ ఆఫ్ సిన్సినాటి. ఫుట్బాల్ మ్యాచ్కి అందుకని రావడం జరిగింది. నేను మా ఫ్రెండ్స్ వచ్చినప్పుడు లేదు, కొంచెం చల్లగా ఉంది. బట్ మెల్లగా ఫ్లరీస్ స్టార్ట్ అయ్యి ఫ్లరీస్ కాస్త స్నోగా కన్వర్ట్ అయింది. సో చూసారుగా గ్రౌండ్ అంతా కూడా మంచుతో నిండిపోయింది. చాలా చల్లగా ఉంది. టెంపరేచర్ ఇప్పుడు -2 బట్ ఫీల్స్ లైక్ -7 -8 ఎందుకంటే గాలి కూడా ఎక్కువ ఉంది అనమాట. ఈ లెవెల్ సపోర్ట్ మన సన్ రైజర్స్ హైదరాబాద్ దొరికితే మాత్రం రచ్చలు ఎత్తారు. లైక్ ఇది ఒక జస్ట్ కాలేజ్ టీమ్ కోసం ఇన్ని వేల మంది వచ్చి మ్యాచ్ చూస్తూ ఉంటారు. లోపల హ్యాండ్ వార్మర్స్ అన్నీ ఉన్నాయి. సో వీళ్ళేమో ఎదోలు షటిల్ లేకుంటే డాన్స్ చేస్తున్నారు. మ్యాచ్ స్టార్ట్ అయినప్పుడు మాత్రం నార్మల్గా ఉండే, బట్ మెల్లగా మొత్తం సూపర్ చల్లగా అయిపోయింది అనమాట. సో అట్మాస్ఫియర్ అయితే చాలా బాగుంది. అంటే ఇన్ ద సెన్స్ లైక్ గేమ్ అట్మాస్ఫియర్. బట్ చాలా మంది చూసుకున్నట్టయితే వెళ్ళిపోయారు స్టేడియం నుంచి. ఓడిపోయే పొజిషన్లో ఉంది చూసి. సో ఇది హైయెస్ట్ సీటింగ్ అనమాట. సో ఇది అన్నిటికంటే పైన టీర్ అనమాట. డౌన్ వన్ చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి. సో ఓకే, విన్ ఆర్ లూజ్, లెట్స్ గో యూసీ. సో దిస్ ఈస్ మై ఫస్ట్ స్నోబాల్ ఆఫ్ ది సీజన్. ఇలా స్టేడియం లో చేస్తాను అనుకోలేదు. చాలా పర్ఫెక్ట్ వచ్చింది. దీంతో మనోజ్ఞానం కొడదాం. లెట్స్ గో. బాగా జరిగింది కదా మ్యాచ్. I knew it. Hot pack is racing. How is your first match experience? బాగా ఆడుంటే ఇంకా బాగుండేది. గేమ్ అయితే బాడలేదు, మాటల్లో చెప్పలేడు. బాడీ పార్ట్స్ ఇంటికెళ్ళి చెక్ చేసుకో. Let's go Bearcat. Let's go.